వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడుల ధ్యేయం మంత్రి కందుల దుర్గేష్. 5 ఏళ్లలో పర్యాటక రంగంలో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక హుకుంపేట జాతీయ రహదారి వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో మంత్రి దుర్గేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సహకారం కోరడం జరిగిందన్నారు. 15 నెలల కాలంలోనే 10,644 కోట్ల మేరకు ప్రఖ్యాత సంస్థలతో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూలు చేసుకున్నామన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 8,080 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటికే 698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. దేవాలయాల సందర్శనకు గానీ, సందర్శన ప్రాంతాల్ని దర్శించడానికి వచ్చే పర్యాటకుడు ఒక్కో రోజుకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడికి వస్తే కనీసం 3 రోజులైనా ఉండే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి ఎంతగానో అవకాశం ఉందన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్ని పర్యాటకంగా అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు గాను అవసరమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. 94.44 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రాత్మకమైన హేవాలక్ బ్రిడ్జిని పటిష్టం చేసి పర్యాటకంగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. బ్రిడ్జి లంకలో టెంట్ సిటీతో పాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అభివృద్ధి చేసి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. అలాగే కడియం, నర్సరీ, గోదావరి కాల్వ, నిర్దవోల్ను, కోట సత్తెమ్మ ఆలయాలను ఆధునీకరించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 15 నెలల కాలం, 14-15 నెలల కాలంలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేపట్టిన తర్వాత ఇవాళ మంత్రిగా నేను మీ అందరి ముందు నిలబడగలిగానంటే, లేకపోతే ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి ప్రధాన కారకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క ఆశీస్సులతోనే నేను కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవి స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మరో పక్కన అత్యంత సమర్థుడిగా పేరు పొందినటువంటి పరిపాలనా దక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రివర్గంలో సభ్యులు కావడం కూడా నాకు లభించినటువంటి ఒక అదృష్టంగానే నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆయన మార్గనిర్దేశకత్వం, అదేవిధంగా పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సపోర్టు, వీటన్నిటి దృష్ట్యా కొన్ని కార్యక్రమాలని మంత్రిగా కూడా చేయగలుగుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పర్యాటక రంగంలో అనేక కార్యక్రమాలని, అనేక పాలసీల్ని తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా మనకు సహాయం చేయడం, అఖండ గోదావరి కానివ్వండి, గండికోట కానివ్వండి, అహోబిలం కానివ్వండి, అన్నవరం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, వివిధ రకాల స్కీముల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించడం, సూర్యలంక బీచ్ కానివ్వండి, వీటి వల్ల ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ సిస్టమ్ ఫర్ టూరిజం ఉండగా, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఈ రెండింటి వల్ల మనం అనేక కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నాం. పర్యాటక రంగంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి మంత్రిగా మేము రమారామి 10,644 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకి మేము ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. 3 ప్రాంతాల్లో విశాఖపట్నం, విజయవాడ, ఈ మధ్యనే తిరుపతి, ఈ 3 ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారుల యొక్క సదస్సులను ఏర్పాటు చేసి వారిని ఆకర్షించి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పర్యాటక వృద్ధి జరగడానికి అవకాశం ఉందనేటువంటి మాట వారికి చెప్పి వారందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తద్వారా 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు, ఈ 1,644లో ఇన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించాం. ఇందులో దాదాపుగా 3,554 మందికి ఉపాధి వస్తుంది. మెయిన్ ఇక్కడ మనం ఆలోచించి పక్కన పెట్టుబడి రావడంతో పాటు
అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాల కల్పన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4.6% ఉన్నటువంటి జీవీఏని 8% పెంచడం, 28% పైబడి జీవీఏని కంట్రిబ్యూట్ చేయడం, పర్యాటక రంగంలో 12% ఉపాధిని 15% పెంచాలని ధ్యేయంతో మేము ఈ టూరిజం డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశానికి విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకుల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా తయారు చేయాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఖర్చు పెట్టేటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి 1,700 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని 25,000కు పెంచే విధంగా, అంటే ఒకరోజు పర్యాటకం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు కనీసం ఇక్కడ 2-3 రోజులు ఉండి కేవలం రిలీజియస్ టూరిజం మాత్రమే కాకుండా, టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్ అన్నీ కూడా కవర్ చేసుకునే విధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాం. దాంతోపాటు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఓన్లీ టూరిజంలో రాబోయే 5 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల కాల పరిమితిలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు టూరిజంలోకి రావాలనేటువంటిది ప్రధానమైన అంశంగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు రమారమి ఒక 50,000 రూములు, అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికి కూడా అనుభవం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళేప్పటికీ అక్కడ మనకు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల అక్కడ ఉండాలనుకున్నా ఉండే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు లంబసింగి తీసుకోండి, లంబసింగి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం. ఆ లంబసింగికి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయడానికి సరైనటువంటి అవకాశం లేకపోతే అక్కడ ఉండలేరు. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలే శ్రీశైలం, అదేవిధంగా ఇతరత్ర మనకి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఆ ప్రాంతాల్లో ఒంటిమిట్ట, ఇవన్నీ చోట కూడా మీకు సరైనటువంటి వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కనుక మొత్తంగా మనం ప్లాన్ చేస్తున్నది ఒక పక్కన స్టార్ హోటల్స్, ఒక పక్కన రిసార్ట్స్, పక్కన హోమ్ స్టేస్, ఇంకో పక్కన టెంట్ సిటీస్, ఇలాగా ఒక 50,000 రూముల్ని 5 సంవత్సరాల రూముల్లో తయారు చేయగలిగితే వచ్చినటువంటి పర్యాటకులు ఉంటారనేటువంటిది ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా హేవలాక్ బ్రిడ్జిని లేదా పుష్కర్ ఘాట్ని మనం అధునాతనంగా తయారు చేసి ఓ పర్యాటక ప్రాజెక్ట్గా తయారు చేయాలని, అక్కడ ఏదైతే మనకి బ్రిడ్జి లంక ఉందో ఆ బ్రిడ్జి లంకలో మనం కొంత పర్యాటక పరమైనటువంటి టెంట్ హౌసెస్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి పర్యాటకులకు బోటింగ్ కానివ్వండి, కడియం నర్సరీలు అందాలు చూపించడం కానివ్వండి, నిడదవోలులో కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గరికి లేకపోతే అక్కడ బోటింగ్ తీసుకెళ్లడం కానివ్వండి, ఇక్కడ మన పుష్కర్ ఘాట్ బాగు చేసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా హేవలాక్ బ్రిడ్జిని అధునాతనంగా తయారు చేసి ఆ బ్రిడ్జిని యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి దాని మించి బ్రిడ్జి లంకలోకి దిగి అక్కడ స్టే చేసే విధంగా ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని సాస్కి అనేటువంటి స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనం తెచ్చుకోవడం జరిగింది. దానికి 94,44,00,000 దానికి నిధులు తీసుకురావడం జరిగింది. మనం ఇప్పటికే ఒక 2-3 అందులో కాంపోనెంట్స్ కి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. పుష్కర్ ఘాట్ ని డెవలప్ చేసే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమైంది. హేవలాక్ కూడా టెండర్ ఫైనలైజ్ అయింది, దాన్ని కూడా చేస్తాం. బ్రిడ్జి లంక కూడా చేసి దాన్ని మొత్తంగా కేవలం రాజమండ్రి వరకు మాత్రమే పరిమితి కాకుండా రాజమండ్రి, కడియం, అదేవిధంగా నిడదవోలు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఈ సాస్కి ప్రాజెక్టు కింద అఖండ గోదావరిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం.